వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పల్నాడులో వైసీపీలో బిగ్ వికెట్ డౌన్ అయిపోయింది. వీళ్ళు టీడీపీలకు జంపింగ్ జపాంగులాగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంతటికి ఏంటి, ఎవరు, ఏమనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష వైసీపీ ఇప్పటికీ వరుస పెట్టి ఎదురు షాక్లు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటువంటి క్రమంలో పలనాడు జిల్లాలో వైసీపీకి చెందినటువంటి ఒక సీనియర్ నేత కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారనేది కూడా తెలుస్తుంది. ఆ నేత ఎవరో కాదు, చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. మర్రి రాజశేఖర్ను జగన్ 2019 ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. మాజీ మంత్రి విడతల రజనీ కోసం రాజశేఖర్ రెడ్డి పక్కన పెట్టినటువంటి జగన్ తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే మర్రికి ఎమ్మెల్సీ చేసి క్యాబినెట్ మంత్రిగా కూడా తన పక్కన కూర్చోబెట్టుకున్నారని బహిరంగంగానే హామీ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట నిలబెట్టుకోలేదు. అంతేకాకుండా విడతల రజనీకే మంత్రి పదవి ఇచ్చారు. ఇక మళ్ళీ ఎన్నికలు ఏడాది ముందుగా మాత్రమే ఎమ్మెల్సీ ఇచ్చారు. అది కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇచ్చారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జి పగ్గాలు ఇస్తానని హామీ ఇచ్చి మరోసారి షాక్ ఇచ్చి తిరిగి రజనీకే చిలకలూరిపేట నియోజకవర్గ పగ్గాలు కూడా కట్టబెట్టారు. ఇటువంటి పరిణామాలు నేపథ్యంలో కూడా విసిగిపోయినటువంటి మర్రి పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలతో కూడా ముందు నుంచి కూడా మర్రి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇటువంటి క్రమంలోనే లావు మధ్యవర్తిత్వంలో మర్రి పార్టీ మారేందుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అయితే మర్రి రాకను చిలకలూరుపేట టీడీపీ ఎమ్మెల్సీ పత్తిపాటి పుల్లారావు కొంత వ్యతిరేకిస్తున్నా ఎంపీ మాత్రం మరి రాజశేఖర రెడ్డికి ఎలాగైనా టీడీపీ తీసుకోవాలని వెళ్లేందుకు కూడా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరో వికెట్ పడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఏ విధంగా కాంగ్రెస్ సీనియర్లతో ముందుకు వస్తానని చెప్పుకొస్తున్నారు. మరి ఈ విధంగా ఒక్కొక్కరుగా నిరాశ చెందుతూ నాయకులంతా వెళ్ళిపోతే పార్టీ భవిష్యత్తు ఏమవుతుందో కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.